హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలమురళి కృష్ణ. వెల్కమ్ టు ఆర్బిఎన్ టెక్. ఈ వీడియోలో మనం ఇంటెల్ ఈవో గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు ఇంటెల్ ఈవో అంటే ఏంటి అండ్ ఇంటెల్ ఈవో ఉన్న ల్యాప్టాప్స్ ఎవరెవరికి యూజ్ అవుతాయని ఈ పాయింట్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇంటెల్ ఈవో అనేది ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అనమాట. సో ల్యాప్టాప్స్ మీద ఇంటెల్ వాళ్ళు చేసే ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్. సో ఏదైనా ఒక ల్యాప్టాప్ కి ఇంటెల్ ఈవో అనే లేబుల్ ఇక్కడ అనేది రావాలంటే కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీకు సింపుల్ గా చెప్పాలంటే, మనం ఏదైనా ఒక డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు సర్టిఫికేషన్ ఇస్తారు కదా. సో ఈ సర్టిఫికేషన్ మన వరకు రావాలంటే మనం సబ్జెక్ట్స్ అన్ని ఆల్ క్లియర్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే అన్ని సబ్జెక్ట్స్ లో పాస్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ రిక్వైర్మెంట్ వచ్చేసరికి అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయితే మాత్రమే మనకు సర్టిఫికేట్ ఇస్తారు. సేమ్ ఇదే విధంగా ఇంటెల్ వాళ్ళు కూడా ల్యాప్టాప్ లో కొన్ని రిక్వైర్మెంట్స్ చెక్ చేసి ఆ రిక్వైర్మెంట్స్ అన్ని సాటిస్ఫై అయినాయి అనుకుంటే అప్పుడు ఇంటెల్ ఈవో సర్టిఫికేషన్ అనేది ఆ ల్యాప్టాప్ ఇస్తారనమాట. సో ఇంటెల్ ఈవో సర్టిఫికేషన్ మీరు ఎక్కడ చూడొచ్చు అంటే, మనం ల్యాప్టాప్స్ ని ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో సెర్చ్ చేసినప్పుడు మనకి ల్యాప్టాప్స్ మీద ఒక స్టిక్కర్ అయితే కనబడుతుంది. సో ఇంటెల్ ఈవో అని ఈ విధంగా ఈ స్టిక్కర్ ఉంటే ఆ ల్యాప్టాప్ అనేది ఇంటెల్ ఈవో సర్టిఫైడ్ ల్యాప్టాప్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఆ రిక్వైర్మెంట్స్ ఏంటో ఒక్కొక్కటి చూద్దాం. సో ఫస్ట్ మనకి వచ్చేసరికి ప్రాసెసర్ అనమాట. ఇంటెల్ ఈవో సర్టిఫికేషన్ కావాలంటే ఒక ల్యాప్టాప్ లో i5 కానీ i7 కానీ i9 కానీ ప్రాసెసర్ అయితే ఉండాలి. అండ్ అలానే ఈ ప్రాసెసర్ అనేది 11th జనరేషన్ నుండి అయితే ఉండాలన్నమాట. అంటే 11th జనరేషన్ కన్నా తక్కువ ఉంటే సో ఇంటెల్ ఈవో సర్టిఫికేషన్ అనేది రాదు. సో కన్ఫర్మ్ గా i5 కానీ i7 కానీ i9 కానీ ఉండాలి. అండ్ అలానే 11th జనరేషన్ కానీ 11th జనరేషన్ కన్నా అబోవ్ కానీ అయితే ఉండాలి. అండ్ మన సెకండ్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో మనం గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే మనకి ఇంటెల్ ఐరిస్ ఎక్సీ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉండాలి. ఇంటెల్ ఐరిస్ ఎక్సీ గ్రాఫిక్ కార్డ్ అనేది UHD కన్నా ఎక్కువ. సో మనం ఈ గ్రాఫిక్ కార్డ్స్ గురించి అండ్ ల్యాప్టాప్ డీటెయిల్స్ గురించి ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేసాము. మీకు ల్యాప్టాప్ గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఆ వీడియోని అయితే చూడండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో అండ్ అలానే పైన ఐకార్డ్స్లో కూడా ఇస్తాను. సో మనం గ్రాఫిక్ కార్డ్ గురించి మాట్లాడుకుంటే ఇంటెల్ ఐరిస్ ఎక్సీ గ్రాఫిక్ కార్డ్ కన్ఫర్మ్ గా అయితే ల్యాప్టాప్ లో ఉండాలి. సో మనం నెక్స్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. సో ఆపరేటింగ్ సిస్టమ్ లో మనకి విండోస్ 11 ఉండాలి లేదా క్రోమ్ ఓఎస్ అయినా ఉండాలి. సో విండోస్ 11 ఉన్న క్రోమ్ ఓఎస్ అయితే కన్ఫర్మ్ గా అయితే ఉండాలి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ర్యామ్ గురించి. సో మినిమం 8GB ర్యామ్ అయితే కంపల్సరీ ఉండాలి. అండ్ ఓన్లీ 8GB ర్యామ్ తో పాటు డ్యూయల్ ఛానల్ కూడా అయితే ఉండాలన్నమాట. సో డ్యూయల్ ఛానల్ అంటే ఏంటంటే 2 స్లాట్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 8GB ర్యామ్ ని నా ల్యాప్టాప్ ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. సో ఇన్స్టాల్ చేయాలనుకుంటే నేను 8GB ర్యామ్ ఒక స్టిక్ తీసుకొచ్చి ఒక ర్యామ్ స్లాట్ లో పెట్టకూడదు. సో ఇలా కాకుండా 2 4GB ర్యామ్ స్లాట్ స్టిక్స్ తీసుకొని సో ఒక్కొక్క స్టిక్ ని ఒక్కొక్క స్లాట్ లో పెట్టాలి. సో డ్యూయల్ ఛానల్ అంటే 2 స్లాట్స్ అనమాట. సో ఇలా ఎందుకు అంటే, మనం ఎప్పుడైనా ఒక స్లాట్ డ్యామేజ్ అయినప్పుడు లేదా వర్క్ అవ్వకపోయినప్పుడు మన కంప్యూటర్ అనేది వర్క్ అవ్వదు. సో అదే మనకి 2 స్లాట్స్ ఉండటం వల్ల యూజ్ ఏంటంటే, ఎప్పుడైనా ఒక స్లాట్ డ్యామేజ్ అయిపోయినా మనం సెకండ్ స్లాట్ యూజ్ చేసుకుని వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ర్యామ్ వచ్చేసరికి మనకి 8GB అయితే ఉండాలి అండ్ అలానే డ్యూయల్ ఛానల్ అయితే ఉండాలి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునేది స్టోరేజ్ గురించి. సో స్టోరేజ్ వచ్చేసరికి మినిమం 256GB SSD అయితే ఉండాలి. అండ్ SSD కూడా NVMe SSD అయితే ఉండాలి. సో మనకి SSDలో NVMe SATA ఇలా అయితే ఉంటాయి అనమాట. సో NVMeలో మనకి రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ ఫాస్ట్గా అయితే ఉంటాయి. సో మినిమం 256GB NVMe SSD అయితే ఉండాలి. అండ్ మనం నెక్స్ట్ మాట్లాడుకునేది డిస్ప్లే గురించి. సో డిస్ప్లే వచ్చేసరికి మనకి ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే ఉండాలి. సో కన్ఫర్మ్ గా ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటేనే మనకి ఇంటెల్ ఈవో సర్టిఫికేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి కెమెరా అనమాట. సో కెమెరా అనేది ఫుల్ హెచ్డి అయితే ఉండాలి. అంటే 1080pలో రికార్డ్ అయితే చేయాలి. అండ్ అలా ఫ్రేమ్ రేట్స్ వచ్చేసరికి 30 FPS అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటరీ అనమాట. సో బ్యాటరీలో మనం ఫస్ట్ ఛార్జింగ్ గురించి అయితే చూద్దాము. సో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయాలి. అండ్ అలానే Type-C ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేయాలి. అండ్ మనం బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే మనకి మినిమం 9.5 అవర్స్ అయితే బ్యాటరీ లైఫ్ అయితే ఉండాలన్నమాట. సో మనం 100% ఛార్జ్ చేసిన తర్వాత 9.5 అవర్స్ అయితే మినిమం రావాలన్నమాట. సో ఛార్జింగ్ అండ్ బ్యాటరీ ఈ విధంగా ఉంటే మనకి ఇంటెల్ ఈవో సర్టిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ మనం ల్యాప్టాప్ యొక్క థిక్నెస్ చూసుకుంటే 15mm థిక్నెస్ అయితే ఉండాలి. అండ్ మనం నెక్స్ట్ మాట్లాడుకోపోయేది కనెక్టివిటీ గురించి. సో కనెక్టివిటీలో చూసుకుంటే మనకి కన్ఫర్మ్ గా Wi-Fi 6 సపోర్ట్ అయితే ఉండాలి. అండ్ పోర్ట్స్ చూసుకుంటే మనకి Type-C Thunderbolt 4 పోర్ట్ అయితే ఉండాలి. మీకు Thunderbolt పోర్ట్ గురించి కంప్లీట్ గా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. అండ్ మన ఫంక్షనాలిటీస్ చూసుకుంటే ఫస్ట్ వేకప్ టైం అనమాట. సో వేకప్ టైం అంటే మనం ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాం కదా, అంటే ఓపెన్ చేయగా స్క్రీన్ ఆన్ అవుతుంది కదా, అది వేకప్ టైం అంటారు. సో వేకప్ టైం అనేది <1 second అయితే ఉండాలి. అంటే మనం ఎప్పుడైనా ల్యాప్టాప్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయగానే స్క్రీన్ అనేది <1 second లోనే ఆన్ అయితే అవ్వాలన్నమాట. సో ఇంత ఫాస్ట్ గా ఉండాలి. అండ్ మనం సెక్యూరిటీ ఫంక్షనాలిటీస్ చూసుకుంటే మనకి బయోమెట్రిక్ అయితే ఉండాలన్నమాట. అంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయినా ఉండాలి.
లేదా ఫేస్ రికగ్నైజేషన్ అయినా ఉండాలి. సో ఇది లేదు అనుకుంటే ప్రాక్సిమిటీ అయితే ఉండాలన్నమాట. సో ప్రాక్సిమిటీ అంటే మనం బ్లూటూత్ ఆన్ చేసి మొబైల్ దగ్గర తీసుకెళ్ళి అన్లాక్ అవుతుంది కదా, సో ఈ ఫంక్షనాలిటీ అయినా ఉండాలి. సో ఈ ఫ్రెండ్స్ ఈ రిక్వైర్మెంట్స్ అన్ని కంప్లీట్ గా సాటిస్ఫై అయితేనే అప్పుడు ఇంటెల్ అనేవాళ్ళు ఆ ల్యాప్టాప్ కి ఇంటెల్ ఈవో సర్టిఫికేషన్ అయితే ఇస్తారు. సో ఇప్పుడు ఈ ఇంటెల్ ఈవో ల్యాప్టాప్స్ ఎవరు తీసుకోవాలనేది అయితే చూద్దాం. ఈ ల్యాప్టాప్స్ ఎవరికి యూజ్ అవుతాయి అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవి మాక్సిమం యూజ్ అవుతాయి అనమాట. సో మీరు స్టూడెంట్ అయి ఉంటే బ్లైండ్ గా మీరు ఇంటెల్ ఈవో సర్టిఫైడ్ ల్యాప్టాప్ అయితే తీసుకోవచ్చు. సో ఎందుకంటే మనం ఈ రిక్వైర్మెంట్స్ అన్ని మనకి బేసిక్ అనమాట. బేసిక్ అంటే మనం ల్యాగ్ ఫ్రీగా మన ల్యాప్టాప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేకప్ టైమే చూసుకుంటే సో ఎంత హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఆప్టిమైజ్ అయితే సో మనకి ఇంత రిజల్ట్ అయితే ఉంటది అనమాట. సో ఆ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఆప్టిమైజ్ అయింది కాబట్టి మనకి వేకప్ టైం అనేది లెస్ దెన్ 1 సెకండ్ అయితే ఉంది. సో ఈ విధంగా ఎన్ రిక్వైర్మెంట్ సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈవో ల్యాప్టాప్స్ అనేవి ది బెస్ట్ అనేది చెప్పుకోవచ్చు. సో స్టూడెంట్స్ మాత్రమే కాదు, మీరు ఆఫీస్ యూజ్ చేసుకోవాలనుకున్నా మీరు ఈ ల్యాప్టాప్స్ అయితే తీసుకోవచ్చు. మీరు బేసిక్ ఎంఎస్ ఆఫీస్ కానీ ఇలాంటి టూల్స్ యూజ్ చేసుకుంటున్నారు అనుకుంటే మీకు ఆఫీస్ యూజ్ కూడా ఈవో ల్యాప్టాప్స్ అయితే సరిపోతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇంటెల్ ఈవో గురించి. మీకు ఈ వీడియో వల్ల కొంచెం నాలెడ్జ్ వచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఈ వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. అండ్ మీకు కోడింగ్ లో కానీ ల్యాప్టాప్స్ గురించి కానీ లేదా టెక్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో కమెంట్ అయితే చేయండి. నేను ఫాస్ట్ గా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.